మీకు తెలుసా ఈ ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు రాధాకృష్ణులు తమ గోపికలతో వచ్చి ఆడుకుని వెళ్తారట. అవును, ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ఒక మిస్టరీ ఈ ఆలయం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నిధివనం. ఈ ఆలయం బృందావనంలో ఉంది. నిధివనం అంటే పచ్చని చెట్లతో కూడిన దట్టమైన అడవి అని అర్థం. ఇక ఆలయ విషయానికి వస్తే సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు తనను తాను దర్శించుకునే ప్రదేశం ఈ ఆలయం. సాధారణంగా ఏ ఆలయంలో అయినా ప్రతిరోజు సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత దీపారాధన చేసి ఆలయ ద్వారాలు మూసేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దీపారాధన చేసిన తర్వాత ప్రత్యేకంగా చీరలు, స్వీట్లు, పండ్లు, తమలపాకులు, వక్కలు, వెన్న ఇలాంటి పలహారాలు వస్తువులను ఆలయం లోపల ఉంచి మూసేసి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయం పూజారులు యథావిధిగా ఆలయ ద్వారాలు తెరిచి చూస్తే సగం తినేసి పడేసిన పండ్లు, చెల్లాచెదురుగా స్వీట్లు, వాడి పారేసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయంట. ఇలా జరగడానికి కారణం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే రాధా ఇంకా తన గోపికలతో కలిసి ఇక్కడికి వచ్చి ఆడుకొని వెళ్తాడని ఇప్పటికీ నమ్ముతారు. ప్రతిరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ఆలయం లోపలికి ఎవరికీ అనుమతి లేదు, పూజారితో సహా. ఇప్పటికీ ఇలాగే జరుగుతుందని ఇక్కడ వారు నమ్ముతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.